క్రీస్తు ప్రభువు అతి పెద్ద పండుగ దినమున నేను జీవమును ఇచ్చువాడనని, అతని వద్ద జీవము సమృద్ధిగా ఉన్నదని, ఆయన పవిత్రాత్మకు నిలయమని అందరికీ బోధించి ఉన్నారు. ఆయన మాటలు వినిన వారిలో కొందరు క్రీస్తు ప్రభు ప్రవక్త అని, కొందరు పాపులు రక్షింపవచ్చిన క్రీస్తు అని, మరికొందరు క్రీస్తుని పుట్టుక స్థలాన్ని హేళన చేస్తూ, ఇంకా కొందరు అపహాస్యం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉండడం మనము గమనించి ఉన్నాము. దీనికి అక్కడ ఉన్న అధికారులు ఈ క్రింద విధంగా స్పందించారు. కొందరు అధికారులలో బండి ప్రయత్నించారు, కానీ అక్కడికి వెళ్ళిన అధికారులు క్రీస్తు గొప్ప గురువని, ఆయన అధికారంతో అన్ని బోధించున్నారని తెలిపిరి. ఆ మాటలు వినిన పెద్దలు క్రీస్తుని ఒక మోసగాడిగా చిత్రీకరించి ప్రజలు ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రచారం చేసిరి. మరికొంతమంది క్రీస్తుని సంపూర్ణంగా తిరస్కరించిరి. వీరి వలె అవిశ్వాసం, ఈర్ష్య కలగకుండా మనము మన విశ్వాసంలో దృఢంగా, స్థిరంగా క్రీస్తులో ఎదగాలి అంటే ఈ క్రియలను చేయాలి. మన చర్యల ద్వారా, మాటల ద్వారా క్రీస్తుపై ఉన్న ప్రేమను ఇతరులకు తెలపాలి. మనలో ఉండే భయాన్ని, బలహీనతలను, అపనమ్మకాన్ని విడిచి క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. దేవుని వాక్యాన్ని ఆలకించడం, ధ్యానించడం వంటి పనులను త్వరగా అన్వయించుకోవాలి. ఇటువంటి క్రియలు మనము చేయడం ద్వారా ఎదుటి వారిని గౌరవించి, ఇతరులు చెప్పే మాటలలోని మంచిని గ్రహించి క్రీస్తుని అందరిలో చూడగలుగుతాము. మన బలహీనతలు, ఈర్ష్య, ద్వేషము, కోపము, అహంకారము మొదలగు వాటి నుండి విముక్తి పొందుదాం. అప్పుడే ఈ తపస్కాలానికి ఒక విలువ పెరుగుతుంది.